అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాల్టి లాగ్ ఏంటంటేనండి, ఇవాళ మార్గశిర పౌర్ణమి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయులు అనసూయ అత్రి మహర్షికి జన్మించిన రోజు, అంటే అవతారము దాల్చిన రోజు అన్నమాట. ఆయన యొక్క భార్య పేరు అనఘాదేవి. ఈ మార్గశిర పౌర్ణమి, ఈ మార్గశిరంలో చాలామంది అనఘ దత్తాత్రేయ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి కష్టాలు పోగొట్టుకుంటూ ఉంటారండి. అలాగే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని కొలిచి అవిటివాడైనటువంటి అతను 1000 చేతులు పొంది గొప్ప రాజుగా, గొప్ప భక్తుడిగా పేరు తీసుకొచ్చుకున్నాడు. ఎందరో కష్టాలు తీర్చాడనమాట. అలాగే మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే కదండి శ్రీ షిరిడి సాయినాథుడు. బాబా కూడా ఎవ్వరు ఏ విధంగా కొలిస్తే, ఎవ్వరు ఏ విధంగా ఆరాధిస్తే వారి ఇష్టదేవత రూపంలో కనిపించి వారిని కటాక్షించేవారు. దానికి ఒక ఉదాహరణగా జోకర్ అనే ఒక అతను ఉండేవాడనమాట. అతను దత్తాత్రేయుడు అంటే చాలా భక్తి ప్రపత్తులు. అనుక్షణము కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని స్మరిస్తూనే ఉండేవాడు అనమాట. ప్రతిరోజు కూడా బాబా దర్శనం చూసుకునేవాడు, నమస్కారం చేసి వెళ్తూ ఉండేవాడు. మార్గశిర పౌర్ణమి రోజు బాబా దగ్గరకు వచ్చి, బాబా ఎందరికో నువ్వు వారి ఇష్టదేవతా రూపంలో కనిపించి అనుగ్రహిస్తున్నావు కదా, మరి నా ఎందుకు ఇంకా నీకు దయగలగట్లేదు, ఒక్కసారి నా ఇష్టదైవమైనటువంటి దత్తాత్రేయ స్వరూపంగా నాకు కనిపించి నా మనవి ఆలకించకూడదా అన్నారు. నువ్వు మనస్ఫూర్తిగా పిలిస్తే నేను పలకనన్నానా, నేను కనిపించనన్నానా అన్నారు బాబా. మరి కనిపించవచ్చు కదా బాబా అంటే, సరే నా ఎదురుగుండా కూర్చో. పద్మాసనంలో కూర్చొని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నువ్వు ధ్యానించు, నేను నీకు కనిపిస్తాలే దత్తాత్రేయునిగా అన్నారు బాబా. అతను బాబా ఎదురుగుండా కూర్చొని పద్మాసనంలో కూర్చొని బాబా చెప్పినట్టే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ధ్యానిస్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత బాబా అన్నారు, కళ్ళు తెరు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఏముంది, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయుడుగా స్వామి కనిపించారు. అతను ఎంత ఆనందంతో బాబా పాదాలిట్ట ఒత్తుతూ, బాబా ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది స్వామి, దత్తదేవునిగా నా ఇష్టదైవముగా అనుగ్రహించి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించావు బాబా, అన్నీ నువ్వే బాబా, అన్ని దేవతా రూపాలు నువ్వే అన్నాడు.